తాడేపల్లి సీతానగరంలో టీడీపీ నేత ఇట్టా భాస్కర్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో చేపట్టిన మన ఇల్లు మన లోకేష్ రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మంగళవారం ఉదయం సీతానగరంలో టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఇట్టా భాస్కర్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి సీతానగరం ప్రజలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇట్టా భాస్కర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటల తాగునీరు, పార్కులు, శ్మశానాల అభివృద్ధి వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అలాగే 4000 పెన్షన్, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్న క్యాంటీన్లు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అనంతరం సీకే కన్వెన్షన్లో జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు పుష్పాంజలి, గాడి సాంబశివరావు, మట్టా లావణ్య, గాజుల కృష్ణ, పూలా హనుమంత్, గంగాధర్, నాని, సుజాత, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా సీతానగరం 20వ వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఎంతమంది నాయకులు వచ్చినా, ప్రభుత్వాలు వచ్చినా ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్లో కానీ, కొండ పారంబొగుల్లో కానీ, రైల్వే భూముల్లో కానీ, ఇవి ఏ భూముల్లో కూడా ఎవరు కూడా వచ్చి మేము ఉన్నాము, మేము చేస్తాము అని ఎవరు కూడా ముందుకు రాలేదు. అలాంటి భూముల్లో మన లోకేష్ బాబు గారు దాదాపు కూడా ఫస్ట్ విడత వచ్చి 3000 మంది పట్టాలు ఇచ్చారు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా. అలాగే ఇప్పుడు రెండో విడత వచ్చి 3000 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లోకేష్ బాబు గారు అన్న మాట ప్రకారం ఆయనైతే ఏమైతే అన్నాడో, ఎక్కడైతే ల్యాండ్స్ పోరంబోకులు ఉన్నాయో అన్నిటి కూడా నేను రెగ్యులేషన్ చేస్తానని చెప్పారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు కూడా ఇప్పుడు 20,000 కోట్లు ఖర్చు పెట్టి 2 విడతలు వేస్తున్నారు. అలాగే 3వ విడత, 4వ విడత, 5వ విడత కూడా ఉంటుంది. అలాగే రాబోయే కాలంలో కూడా సీతానగరానికి మహాదశ పడుతుంది. ఎందుకంటే 1600 కోట్లతో అండర్ డ్రైనేజీ కూడా శంకుస్థాపన చేస్తాం జరిగింది. త్వరలో కూడా రెండో విడత, ఇది కూడా రెండో విడత కూడా ట్రైన్లు, రోడ్లు మొత్తం కూడా సీతానగరం దాదాపు కూడా 66 వర్కులు పెట్టాం. 66 వర్కులు కూడా ఒక సంవత్సరంలో మొత్తం ఫినిష్ అయిపోతాయి, సక్సెస్ అవుతుంది. ఎందుకంటే లోకేష్ బాబు గారు ఒక పట్టుదల కలిగిన మనిషి. ఎందుకంటే ఆయన మనం చూసాం, పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఎంతమందికి అయితే హామీలు ఇచ్చాడో అన్ని హామీలు కూడా నిలబెట్టుకుంటూ వచ్చాడు. అలాగే ఆయన ఓడిపోయిన తర్వాత కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉండి 29 సంక్షేమ పథకాలు పెట్టి 90,000 చిల్లర ఓట్లతో ఆయన్ని మంగళగిరి ప్రజలు గెలిపించారు. గత ఏడాది కూడా ఇలాగే పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ ఏడాది మళ్ళీ పట్టాలు రెండో విడత ఇస్తున్నారు. ఇది దశాబ్దాల నాటి కళ. ఎప్పుడు ఎవరు వస్తారో, ఎవరు వచ్చి ఇది ఎస్టీ ల్యాండ్స్, ఈ ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ అని ఎవరు ఎక్కడ ఖాళీ చేయిస్తారో అని చెప్పి అందరూ భయభ్రాంతులతో గురి చెంది ఉన్నారు ఇప్పటి వరకు. అలాంటిది ఈ రోజున లోకేష్ గారు వచ్చి ఇక్కడ పట్టాలు ఇచ్చి వీళ్ళందరికీ శాశ్వతంగా ఇళ్ళు పట్టాలు ఇచ్చి వీళ్ళకి ఒక ధైర్యాన్ని కల్పించారు. ఆనాడు పాదయాత్రలో హామీ ఇచ్చారు, నేను బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని. ఈ రోజు అదే మాట నెరవేర్చుకున్నారు. ఇది 20వ వార్డు సీతానగరం ప్రజల తరపున లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా నేను ఒక్క సీతానగరం కాదు, మంగళగిరి మొత్తం కాన్స్టిట్యున్సీ తరపున లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక్క సీతానగరమే కాదు, మంగళగిరి ఇది రెండో దశలో సీతానగరం చేస్తున్నారు. మొదటి దశలో కూడా 3,000 మందికి పట్టాలు ఇచ్చారు. ఇది రెండో దశలో 3,000 మందికి ఇస్తున్నారు. ఇలా 5 దశలుగా జరుగుతుంది. మొత్తం ఎక్కడెక్కడ ఉన్న ఈ అసైన్డ్ ల్యాండ్లు ఉన్నాయో వీటన్నిటిని రెగ్యులేషన్ తీసుకొచ్చి మన మంగళగిరి యొక్క దశ మార్చి, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి మన మంగళగిరి యొక్క దశ మార్చి భారతదేశ మ్యాప్లో మంగళగిరి ఒక ఆదర్శక నియోజకవర్గంగా నిలబెడతారని లోకేష్ గారిని కోరుకుంటూ ఈ మంగళగిరి ప్రజల తరఫున లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మేము సీతానగరం వచ్చి దాదాపు 27 సంవత్సరాలు అయింది. ఇక్కడ రావడం కూడాను చాలా భయాందోళనతో వచ్చాం. ఇల్లు ఏదో నిర్మించుకున్నాం తక్కువ కొనుక్కొని, కానీ వాటికి పట్టాలన్నీ సరైనవి లేవు. ఎప్పుడు ఎవరేం చేస్తారని ఆలోచనలో బాధపడుతూ ఉండేవాళ్ళం మేము అందరం కూడాను. కానీ ఈ రోజున మరి మన లోకేష్ గారు ఈ అన్నిటికీ కూడాను ఈ పట్టాలు ఇప్పిస్తాం, మాలో ఒక భరోసా కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే సీతానగర్ ప్రజలందరూ కూడాను ఆయనకి రుణపడి ఉంటామని, ఆయనే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగా చేసి మన సీతానగరం కానీ మంగళగిరి కాన్స్టిట్యున్సీ మొత్తం డెవలప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను.